మన తమ్ముడికి డబ్బులు వచ్చింది. హనుమకొండ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. క్యూ లైన్లలో చెప్పులు, ఆధార్ కార్డులు పెట్టి నిరీక్షిస్తున్నారు. పరకాల వ్యవసాయ మార్కెట్లో రైతులు బారులు తీరారు. తమ ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మహిళా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొలం పనులు మానుకొని తిప్పలు పడుతున్న యూరియా బస్తాలు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మన తమ్ముడికి డబ్బులు వచ్చింది. యూరియా కొరకు వస్తే పొద్దున్న 6ంటికి వచ్చినాము. లైన్ ఉన్నాయి. 2 బస్తాలు ఇస్తా అంటారు. 2 బస్తాలు 2 ఎకరాలకు సరిపోదు. ఎకరాన్ని 1 బస్తా ఇస్తారా? ఎకరాన మినిమం 2 బస్తాలు వేసేది. ఆటోలకు పైసలు ఇస్తే వాళ్ళు తెచ్చి ఇంటికాడ వేసేది. ఇట్లా లైన్కి వచ్చి నిలబడాలంటే ఏం నిలబడతాం? పని చేసుకుంటే మాకు అది అయ్యేది. పన్నం గదిలు పెట్టుకొని పెద్ద టక్కున లైన్ వస్తుంది. ఆడోళ్ళకైతే టక్కున అయిపోతుంది అంటే ఆడోళ్ళని తీసుకొని వచ్చింది మగవాళ్ళు. 10 రోజులు అయితే తిరగబట్టి మేము మధ్యతరగతి మాకు పిండి బత్తా లేక ఇబ్బంది అవుతుంది. మేము పంట కూడా విక్కోవాలా, వేయకపోవాలా, ఇయ్యని లేకుండా లేదు. సప్పుడు కూకుంటాం. ఇక ఇప్పుడు ఎక్కడ ఇంకేడా ఇయ్యలేదు. హనుమకొండ జిల్లాలో అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడం లేదు. యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, యూరియా కష్టాలు అయితే రైతులకు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది. మనం ఐన్యూస్ 15 రోజుల క్రితమే మనం ముందే చెప్పాము, తెలంగాణ అన్నదాతలకు రానున్నది గడ్డు కాలము. యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైతులకు ఇబ్బందులు రాకుండా అధికారులు, ప్రభుత్వము తక్షణం చర్యలు తీసుకోవాలని మనం జూలై 1వ తేదీ నుంచి కూడా చెప్తున్నాము. గత 15-16 రోజులుగా మనం స్పెషల్ డ్రైవ్స్ కూడా నిర్వహించాం. కానీ అధికారుల నిర్లక్ష్యము ప్రభుత్వ శాపంగా మారడంతో అయితే రైతులు మండు టెండలో అటు పనులు మానుకొని, ఇటు నిద్రాహారాలు మానుకొని వ్యవసాయ సహకార సంఘాల వద్ద, వ్యవసాయ మార్కెట్ల వద్ద యూరియా కోసము చెప్పులు క్యూ లైన్లలో పెట్టే దుస్థితి మరోసారి తెలంగాణలో రావడం అయితే సిగ్గుచేటుగా రైతులు భావిస్తున్నారు. అంతేకాదు మహిళా రైతులు సైత్రము అటు వరి నాట్లు, ఇటు పత్తికి సంబంధించినటువంటి కలుపును పక్కకు పెట్టి కూలి పనులు మానుకొని మరి వచ్చే యూరియా కోసం లైన్లలో ఆధార్ కార్డులు పెట్టి మరి వేచి చూస్తున్న దుస్థితి హన్మకొండలోని పరకాలలో నగరంలో ఈ రోజు చోటు చేసుకోవడం అయితే మహిళా రైతులు అయితే తీవ్రంగా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతుకు ఒకే బస్తా ఇవ్వడం అనేది కూడా శోచనీయంగా చూస్తున్నారు. దీనివల్ల రానున్న రోజులలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే దుస్థితి అయితే ఉంది. ఇది మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కొరతతో రైతులు అల్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని జిల్లా రాష్ట్రానికి రావాల్సిన యూరియాను అన్ని జిల్లాలకు సరఫరా చేయాలని చెప్పేసి అటు మనం వ్యవసాయ శాఖ అధికారులను ఇటు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లుగా అధికార యంత్రాంగం వ్యవహరించడం వల్ల ఈ రోజు వ్యవసాయ శాఖకు సబ్సిడీ ద్వారా అందించాల్సిన యూరియాను అయితే రైతులకు అందించలేని దుస్థితి అయితే హన్మకొండ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది. వరలక్ష్మి, మనము ముందే చెప్తున్నట్టుగానే ఈ రోజు 15 రోజుల తర్వాత రైతులు రోడ్ల మీదకి వచ్చి క్యూ లైన్లలో నిలబడే దుస్థితి వచ్చింది. అయితే ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం కొరత విధించింది, కేంద్ర ప్రభుత్వం యూరియాను తగ్గించాలని చెబుతుంది అని చెప్పేసి కొన్ని కుంటి సాకులు చెప్పింది. కానీ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్లనైతే ఈ రోజు తెలంగాణ రైతాంగం పూర్తిగా రోడ్ల పైన, అటు వ్యవసాయ మార్కెట్ల వద్ద, ఇటు సహకార సంఘాల వద్ద క్యూ లైన్లలో నిలుచొని యూరియాను కొనుక్కునే దుస్థితి అయితే వచ్చింది. ఇది ఐన్యూస్ మొదటి నుంచి అధికారులను, ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నాము. వారికి సలహాలు, సూచనలు కూడా ఇచ్చాము. ఎన్ని మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంది, ఎంత షార్టేజ్ ఉంది, ఆ షార్టేజీని భర్తీ చేయడం కోసము అధికారులు మేల్కొనాలి. ఇటు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉన్నప్పటికీ కూడా మనకు ఈ రైతుల కొరత రావడానికి అధికార యంత్రాంగము అవగాహన లేకపోవడమే, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కూడా ఇది స్పష్టంగా తెలుస్తుంది. ఈ రోజు పరకాలలో అయితే నియోజకవర్గ కేంద్రంలో వేలాది మంది మహిళలతో సహా వచ్చి క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.